అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. ఇద్దరి మధ్య టారిఫ్ వార్ పీక్స్ కి చేరి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. దీంతో ఆ రెండు దేశాలు వాణిజ్య చర్చలు మొదలుపెట్టాయి. అమెరికాని బెదిరించేందుకు చైనా తీసుకుంటున్న చర్యలు భారత్కి ఇబ్బందిగా మారుతున్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై డ్రాగన్ బ్యాన్ వేయడంతో భారత్ సొంతంగా అన్వేషణ మొదలు పెట్టేందుకు రెడీ అయింది. ఇంతకీ ఏం చేస్తోంది? ఇక చైనా డామినేషన్ కి చెక్ పడబోతోందా? చైనా అమెరికా ట్రేడ్ వార్తో ప్రపంచానికి ఇబ్బంది. రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై చైనా బ్యాన్. డ్రాగన్ నిర్ణయంతో అమెరికాకు ఇబ్బందులు. పరిష్కారం కోసం లండన్లో దేశాల వాణిజ్య చర్చలు. రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణపై భారత్ ఫోకస్. భారత్తో కలిసి నడిచేందుకొచ్చిన 5 దేశాలు. అసలిప్పుడు భారత్ ఏం చేయబోతోంది? చైనా డామినేషన్ కు ఇక చెక్ పడడం ఖాయమా? రెండు పెద్ద దేశాల యుద్ధం ప్రపంచానికే చేటు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అమెరికా చైనా వాణిజ్య యుద్ధంతో జరుగుతోంది అదే. ట్రంప్ అధికారంలోకొచ్చాక చైనా మీద భారీగా టారిఫ్లు విధించారు. చైనా కూడా తగ్గేదలే అంది. అమెరికాకు చెక్ పెట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా డ్రాగన్ వదులుకోవాలని అనుకోవడం లేదు. తమకు మాత్రమే సొంతమైన తమ గడ్డపై మాత్రమే దొరికే ఖనిజాలను ఆయుధంగా చేసుకుంది. అరుదైన ఖనిజాల ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో అమెరికా కూడా యూటర్న్ తీసుకుంది. చైనాతో చర్చలకు సిద్ధమైంది. చైనా ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారుల మధ్య లండన్ వేదికగా వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. సుంకాలతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా విషయంలో తలెత్తిన అవరోధాలను తొలగించే దిశగా ఈ సమావేశం జరిగింది. రేర్ ఎర్త్ మినరల్స్ పై బ్యాన్ విధించడంతో అమెరికాతో పాటు భారత్ మీద ఎఫెక్ట్ పడుతోంది. దీంతో డ్రాగన్ బ్లాక్మెయిల్ గేమ్ కు చెక్ పెట్టేలా భారత్ ప్లాన్ రెడీ చేసింది. ప్రపంచానికి కావాల్సిన అరుదైన ఖనిజాల్లో 90% చైనా నుంచి ఎగుమతయ్యేవే. 61% పైగా చైనాపై ఆధారపడిన అమెరికా ఈ పరిణామాలతో కీలక రంగాల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఎదుర్కొంటోంది. టెస్లా, జనరల్ మోటార్స్ వంటి పెద్ద కార్ల కంపెనీలు ఆలస్యం వల్ల ఉత్పత్తి ఆగిపోయే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి. ఇక ప్రపంచంలో 3వ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్కు ఈ పరిస్థితి అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. మారుతి సుజుకి, బజాజ్ ఆటో వంటి స్థానిక కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికే తమ సరఫరాను తగ్గించాయి. ఎందుకంటే ఈ కంపెనీల ఈవీ వాహనాలతో పాటు ఎగుమతయ్యే కార్ మోడళ్లలో చాలా వరకు చైనా నుంచి వచ్చే అయస్కాంత మూలకాలపై ఆధారపడ్డాయి. దీని పరిష్కారానికి భారత్ రెడీ అయింది. రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణపై ఫోకస్ పెట్టింది. భారత్తో పాటు 5 సెంట్రల్ ఆసియా దేశాలు కలిసి వచ్చేందుకు రెడీ అయ్యాయి. భారత్తో పాటు కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కలిసి రేర్ ఎర్త్ మినరల్స్ పై అన్వేషణకు రెడీ అయ్యాయి. చైనా ఆధిపత్య సరఫరా గొలుసుపై ఆధారపాటాన్ని తగ్గించడానికి ఉమ్మడి అన్వేషణ కోసం నిర్ణయం తీసుకున్నాయి. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు దీర్ఘకాలిక నిల్వలను నిర్మించడంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ కొరతను ఎదుర్కొనేందుకు భారత్ చర్యలు తీసుకుంటోంది. మధ్య ఆసియా దేశాలతో సహకారం దీనికి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. మన దేశంలోనే పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని, వాటిని అన్వేషించి వాటిని ప్రొడక్షన్ పెంచి వాటిని ప్రాసెసింగ్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. అంతేకాదు వివిధ దేశాలతో మనం ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరుగుతోంది. ఉదాహరణకి సెంట్రల్ ఏషియా కంట్రీస్ తో 2 రోజుల క్రితం ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అలానే ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలానే యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలతో కూడా మనం సహకరించడానికి ముందుకు వెళ్తున్నాం. టియన్ షాన్, పామిర్ పర్వత శ్రేణుల్లో రిజర్వులు అన్వేషించే అవకాశం దక్కుతుంది. చైనా తీరుతో గ్లోబల్ సరఫరా గొలుసులో ఎదురవుతున్న పరిణామాలను కంట్రోల్ చేసేందుకు, స్థిరత్వాన్ని పెంచేందుకు ఇది కలిసి వచ్చే అవకాశముంటుంది. దీనికి సంబంధించి న్యూఢిల్లీ వేదికగా జరిగిన చర్చల్లో 5 దేశాలు ఆసక్తి చూపించాయి కూడా. అమెరికాకి చెక్ పెట్టేందుకు చైనా నిర్ణయాలు తీసుకుంటుంటే ఆ ఎఫెక్ట్ ప్రపంచం మీద పడుతోంది.
మరీ ముఖ్యంగా భారత్కి ఇబ్బందిగా మారుతోంది. దీంతో రేర్ ఎర్త్ మెటల్స్ పై మోదీ సర్కార్ నజర్ పెంచింది. అసలు ఈ అరుదైన ఖనిజాలేంటి, ఎందులో ఉపయోగిస్తారు, ఏ ఏ పరిశ్రమలపై వాటి ప్రభావం పడుతోంది, అసలు భారత్కి వస్తున్న నష్టమేంటి? అరుదైన ఎర్త్ మెటల్ మ్యాగ్నెట్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. దీంతో ఒక సప్లై చైన్ కి అంతరాయం కలుగుతోంది. ఈ ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగంలోని పలు కీలక పరిశ్రమలను ఇది ప్రభావితం చేసేలా తెలుస్తోంది. స్కాండియం, వైట్రియం, లాంథనం, సీరియం, ప్రెసిడోనియం, నియోడైమియం, ప్రొమేథియం, సమారియం, యూరోపియం, గాడోలినియం, టెర్బియం, డెస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థోలియం, లుటెటియం లాంటివి అరుదైన ఖనిజాల జాబితాలోకి వస్తాయి. చైనా ఇప్పటికీ ప్రపంచంలోని అరుదైన ఖనిజాలలో 60% ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచ శుద్ధిలో 90% నియంత్రిస్తుంది. దీంతో ప్రపంచ సరఫరాపై చైనా ఆధిపత్యం కంటిన్యూ అవుతోంది. సమేరియం, గాడోలినియం, టెర్బియం, డెస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, ఎట్రియం లాంటి మూలకాలను స్మార్ట్ఫోన్లు, ఏరోస్పేస్ భాగాలు, క్షిపణి వ్యవస్థల్లో ఉపయోగిస్తారు. చైనా ఉత్పత్తి చేసే 17 అరుదైన మూలకాలను ఎలక్ట్రిక్ కార్లు, మోటార్లు, డ్రోన్లు, రోబోలు, జెట్ ఇంజన్లు, లేజర్ పరికరాలతో పాటు కార్ల హెడ్లైట్లు, స్పార్క్ ప్లగ్లు, కెపాసిటర్లు, కంప్యూటర్ చిప్లు, ఏఐ సర్వర్లలో వాడుతుంటారు. అయితే చైనా అమలు చేస్తున్న పరిమితులతో ప్రపంచ సరఫరాలో జాప్యం కారణంగా అనేక పరిశ్రమలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అరుదైన మూలకాలు, లోహాలతో పాటు మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో చైనా ఎప్పట్నుంచో ఫస్ట్ ప్లేస్ లో ఉంటోంది. ఇక్కడి నుంచే వివిధ రంగాలకు అవసరమయ్యే లోహాలు సప్లై అవుతున్నాయి. మయన్మార్, లావోస్ నుంచి కూడా ఇవి సరఫరా అవుతున్నా ఆ సప్లై చైన్లోనూ చైనా పాత్ర ఎంతో కీలకం. ఇప్పుడు చైనా లోహాల నిలిపివేతతో రక్షణ రంగంలో వీటి పాత్ర పెద్ద ఎత్తున ఉంటుంది. ఆయుధ తయారీలో ఈ లోహాలనే వాడాల్సి ఉంటుంది. అమెరికా, భారత్, జపాన్ దేశాల్లో ఈ అరుదైన లోహాలపై ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ లోహాల సరఫరా నిలిచిపోతే పరిస్థితేంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ జరుగుతోంది. మధ్య ఆసియా దేశాలతో కలిసి భారత్ చేస్తోంది అదే. అది అంత తేలిక